నమస్తే, వెల్కమ్ టు ఏవే టీవీ. ఈరోజు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. సో వాళ్ళ హక్కుల్ని కంపల్సరీ ఏదైతే గవర్నమెంట్ ఇస్తారన్నటువంటి హామీలు ఏదో అన్ని కూడా నెరవేర్చే విధంగా గవర్నమెంట్ ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. సో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోయేసరికి ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం, నిజంగా ఆటో డ్రైవర్స్ యూనియన్కి సంబంధించి వాళ్ళకి ఏమేంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు? మీ పేరు? నా పేరు రమా సక్రునాయక్ అండి. నేను ఏటీసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుని. ఓకే, ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు అమలుపరచకపోవడం వల్లనే మేము అందరం కూడా ఆటో డ్రైవర్లుగా అందరం కూడా వందలాది మందిగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. ముట్టడి మేము ఖచ్చితంగా మాకు సాయశక్తులు ఎంత దూరం అయితే అంత దూరం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు ఏర్పాటు చేయలేదు కాబట్టి, ఇచ్చిన హామీలు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమం జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నిరసనతోని ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం అమలు చేయనటువంటి మచ్చబడుతుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సో నిజంగానే ప్రధానంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లు ఏదైతే ఈ ఫ్రీ బస్సు పెట్టిన కాంచి ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. సో ఫ్రీ బస్సు వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్సు పెట్టడం వల్లనే ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇబ్బంది కలిగింది, వందలాది మందికి ఇబ్బంది కలిగింది. ఏదైతే ఇంతకుముందు ఫ్రీ బస్సు పెట్టక ముందు 1000-1500 బయటికి వెళ్తే 1000-1500 పని చేసుకొని ఇంటికి వాళ్ళ కుటుంబాలు గడిచే విధంగా వెళ్ళేది. కానీ ఇప్పుడైతే అటువంటి అంశాలు లేవు. దాంతో పాటుగా ఓలా, ఊబర్, ర్యాపిడో, పోటర్ ఇటువంటి యాప్లు తీసుకురావడం వల్ల ఏదైతే ఆటో వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు చిన్న చిన్న బైకుల ద్వారా బైకుల మీద వెళ్ళి వాళ్ళు ర్యాపిడో కొట్టుకొని 1000-1500 సంపాదిస్తున్నారు. 4-5 లక్షలు ఏదైతే లైసెన్స్ మన సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళకు కూడా 1000-1500 రావట్లేదు. బైక్ల మీద పోయిన వాళ్ళు మాత్రం 1000 రూపాయలు సంపాదించుకొని వస్తున్నారు. ఓలా, ఊబర్లు కూడా రద్దు చేస్తే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుందని మేము అంటా ఉన్నాం. కానీ మొత్తాన్ని చూసుకుంటే మరి ఈ రోజు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ఉసుగొలిపి ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి ఇదేం కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చేసింది. ఎక్కడ కూడా అసంఘటిత కార్మికుల పట్ల ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఏం దగ్గరకు వచ్చి చూసినటువంటి అంశాలు లేవు. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఆదుకున్న అంశాలు ఏం లేవు. ఆటో డ్రైవర్లను ఆదుకున్న అంశాలు ఏం లేవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆయన హామీలు ఇవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము పని చేసి పెడతాము, మీకు అమలు పరుస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినారు. కాబట్టి ఆ చెప్పినటువంటి హామీలు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఉన్న కేసీఆర్ కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఎటువంటి ఇది లేదని చెప్పేసి మేము తెలుస్తాం. ఈ రోజు చూసుకుంటే మొత్తానికి సీఎం డౌన్ అనుకుంటూ కూడా కార్యక్రమం చేపడతా ఉన్నారు ఆటో డ్రైవర్స్ అంతా కూడా. ఇప్పటికైనా నాగైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతున్నాం. పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్ల మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి తదితర డిమాండ్ల కోసం ఈ రోజు నిరసన తెలుపుతున్నాము. సో ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఈ రోజు ప్రభుత్వం అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ముట్టడి కార్యక్రమానికి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఈ రోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా కార్యక్రమం చేపట్టారు. పోలీసులు
అరెస్ట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. మా యొక్క డిమాండ్స్ చేస్తామని చెప్పించి మా డిసెంబర్ 7వ తేదీ మమ్మల్ని విరమించుకున్నట్టు చేసి ఈ రోజు మేము అసెంబ్లీ అక్రమంగా మమ్మల్ని ఇది ఎంతవరకు కరెక్ట్? మొత్తానికైతే ముఖ్యంగా చూసుకుంటే ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఏదైతే ఆటో డ్రైవర్స్ యూనియన్ పిలుపునిచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులందరూ కూడా ఈ రోజు మాట్లాడి చలో అసెంబ్లీ కార్యక్రమానికి చేశారు. పరిష్కరించాలి, అవసరమైతే మా ప్రాణాలను వదిలిపెడతాం, సిద్ధంగా ఉన్నాం. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలి. ఇదే మా డిమాండ్ సార్. దిగ్బంధం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దిగ్బంధం చేస్తాం సార్. దిగ్బంధం రేవంత్ రెడ్డి గారు మీకు సానుకూలంగా సీఎం ఇల్లు ముద్రిస్తాం. పూనంనేని ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తాం సార్. మా సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు. పూనంనేని సాంబశివరావు గారి ద్వారా మేము మాట్లాడిస్తాం. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులు మొత్తం రోడ్డు మీద బైకులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా ఉందా? ఆటో కార్మిక సంఘాలుగా మేము చేస్తున్నాం. ఆటో కార్మిక సంఘాలుగా. మొత్తానికైతే ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చూస్తూ ఉన్నాం మనం. మొత్తానికైతే పోలీసులు విచక్షణారహితంగా వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముట్టడి కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికైతే చూసుకుంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు ఆటో డ్రైవర్స్ యూజ్ చేస్తున్నటువంటి ధర్నాన్ని భగ్నం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ప్రభుత్వం చెల్లించకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం, అదేవిధంగా సెక్రటరియట్ ముట్టడిస్తాం, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓటు స్టూడియో.